ఇక్కడైతే నేను రాజ్మాతో వడలు చేస్తున్నా. నేను ఫస్ట్ టైమ్ వాడడం రాజ్మా. నేను చిన్నప్పటి నుంచి అసలు తినలేదు గూడా. నేను బయట గూడా ఎక్కడ తినలేదు రాజ్మాని. ప్రోటీన్ ఎక్కువుంటదని ఈ మధ్య వీడియోస్‌లలో చూస్తున్నా. సర్లే ట్రై చేద్దాము. రొట్టెలో అయినా తిందాము, అన్నంలో తినలేకపోయినా అని జెప్పేసి మొన్న బయటికెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. కానీ అది నానిపోయిన తర్వాత రొట్టెలకు చేసుకుందామని నానబెట్టినా. నానిపోయిన తర్వాత షేప్ పెద్దగా అయిపోయినాయి అవి. నాకది చేసినా గూడా తినలేనేమో అనిపిచ్చింది. నాకందుకో స్మెల్ గూడా నచ్చలేదు నాకు. అందుకనే ఇంకా నేను ఏం చేద్దాము, ఇది ఊరికే ఎందుకు పడేయాలని జెప్పేసి యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు జేశా. ఇంకా వేరే ఏం చేయాలి అని. వడలు జేసుకోవచ్చని యూట్యూబ్‌లో వీడియోలున్నాయి. అట్లా అని వడలు ట్రై చేశా నేను. ఇంకా కానీ నాకు బొబ్బర్ల వడలు, పెసర్ల వడలు, మినప వడలు కంటే ఈ వడలైతే టేస్ట్ నార్మల్‌గానే ఉంది. వాటంత టేస్ట్ అయితే లేదు. మరి నాకే అలా అనిపిచ్చిందా? అందరికీ అట్లనే ఉందా? నిజంగానే టేస్ట్ తక్కువుంటదా? నాకు తెలీదు గానీ, నాకైతే వాటికంటే తక్కువ టేస్టే అనిపిచ్చింది. ఇంకా ఫస్ట్ పిల్లల కోసమయితే పచ్చిమిరపకాయలేయకుండా కొన్ని వేసి, తర్వాత పచ్చిమిరపకాయలేసి ఇంకొన్ని యేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ.